రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కల్తీ నెయ్యి కేసులో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైలులో సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ అధికారులు అయితే విచారించారు. నెయ్యి కాంట్రాక్టు మార్పుతో పాటు పలు అంశాలపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. నెయ్యి కాంట్రాక్టు మార్పు నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, సంబంధిత వ్యక్తులతో జరిగిన చర్చలపై ఆరా తీశారు. దాదాపు 2 గంటల పాటు చెవిరెడ్డిని అధికారులు అయితే ప్రశ్నించినట్టు సమాచారం. విచారణ ముగియడంతో అధికారులు జైలు నుంచి వెళ్లిపోయారు. కాగా జగన్ ప్రభుత్వ హయాంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పనిచేస్తారు. ఆ సమయంలో తిరుమల లడ్డు కల్తీ నెయ్యి జరగడం, ఆ తర్వాత నకిలీ మద్యం స్కామ్ జరిగినట్లు ప్రస్తుత కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేసును నమోదు చేసి సిట్ అధికారులతో విచారిస్తోంది. ఇప్పటికే నకిలీ మద్యం స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు సైతం జైలుకు వెళ్లారు. ఈ కేసులో భాగంగా పలువురు బెయిల్ మంజూరు చేయాలని కూడా కోరుతున్న వేళ కల్తీ నెయ్యి కేసులో సిబిఐ బృందంలో సిట్ అధికారులు మరింత విచారించేందుకు కోర్టు అనుమతి తీసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం జైలులో ప్రశ్నించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి కృష్ణ ఫోన్ ద్వారా అందజేస్తారు. కృష్ణ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. అయితే ఏదైతే కల్తీ నెయ్యి కేసు విషయంలో అయితే కీలక పరిణామంలో అయితే చోటు చేసుకుందని అనుకోవచ్చు. అయితే మొత్తాన్ని చూసుకుంటే జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అయితే పూర్తిసారి అయితే ఎవరైతే ఈ యొక్క విచారణలో భాగంగా సిట్ అయితే దర్యాప్తు చేస్తున్నారైతే మొత్తానికి చూస్తే ఈ యొక్క పూర్తి విషయాలకు ఏదైతే కల్తీ నెయ్యి విషయంలో అయితే ఈ యొక్క కీలక పరిణామాలు అయితే చోటు చేస్తుందని అనుకోవచ్చు. అయితే ఈ యొక్క నెయ్యి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మార్పులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ అంశాలపైన కూడా సిట్ దర్యాప్తు చేస్తుంది. అయితే ప్రశ్నల వర్షాలు కూడా కురిపించే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క కల్తీ నెయ్యి విషయంలో అయితే ఈ కాంట్రాక్టర్ విషయంలో కూడా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నారని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే చూస్తే ఈ యొక్క విచారణ ఎంతవరకు దారితీస్తుందని కూడా వేచి ఉండాల్సిందే. దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అధికారులతో కూడా సమావేశంగా వేసి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క నెయ్యి విషయం ఏదైతే ఉందో కల్తీ నెయ్యి విషయంలో అయితే పూర్తి స్థాయి అయితే ఈ యొక్క కల్తీ జరిగిందని కూడా విచారణలో భాగంగా అయితే తెలియదని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ యొక్క నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క కల్తీ నెయ్యి విషయంలో అయితే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, దీనిపైన ఎవరున్నారు కూడా పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నాయి. రైట్ కృష్ణ, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచారణ అయితే ఇంకా ఎన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంది సిట్ అధికారులు? మరి వాస్తవ పరిస్థితుల్లో సిట్ అధికారులు అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము. ఏదైతే జైల్లో ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా విచారణ కూడా చేస్తున్నారు. అయితే ఈ యొక్క విచారణలో కూడా ఎవరు ఈ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే విషయంలో కూడా ఈ యొక్క ప్రశ్నల వర్షం కూడా కురిపించే పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఈ యొక్క కల్తీ నెయ్యి విషయంలో ఏదైతే పూర్తిసారి అయితే దీని వెనక ఎవరున్నారని కూడా విచారణ జరుగుతుంది. మరో 2 రోజుల పాటు కూడా ఈ యొక్క కీలక పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలుగులోకి వచ్చే పరిస్థితి అయితే ఎంతైనా ఉందని కూడా అనిపిస్తుంది. మరి కృష్ణ, వారి యొక్క సంబంధిత వ్యక్తులపై కూడా సిట్ అధికారులు అయితే ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. వారెవరిగా తెలుస్తుంది, అంటే వారెవరిగా గుర్తించినట్టు తెలుస్తుంది? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయంటారా? వాస్తవ పరిస్థితిలో ఏదైతే కల్తీ నెయ్యి కేసు విషయంలో అయితే ఇప్పటికే మనం చూస్తాము అది ఎంతవరకు దారి తీస్తుంది అనేది కూడా. అయితే ఈ యొక్క కల్తీ నెయ్యి విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, దీని వెనక ఎవరున్నారు అనే విషయం పైన కూడా ఇప్పటికే సిట్ కూడా పూర్తిస్థాయి అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ యొక్క దీనిపైన ఎవరు అనేసి కూడా ఒక నివేదిక కూడా రావడం జరుగుతుంది. అయితే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెనక ఎవరున్నారనేసి కూడా పూర్తిస్థాయి అయితే పలు రకాల ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క కల్తీ నెయ్యే విషయంలో అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేస్తుందని కూడా అనుకోవచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.